రాష్ట్ర సాగునీటి విషయంలో అంతా తనకే తెలుసన్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. నీటి జలాల పంపిణీపై హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన ఆయన కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చిన తీరుపై ఎందుకు మాట్లాడడం లేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై కవిత సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు కబ్జాలు జరిగినట్లు ఆధారాలుంటే సంబంధిత అధికారులకు చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలు అని మీరు ఉమాభారతి గారి దగ్గర, కేంద్ర మంత్రి గారి దగ్గర సంతకం పెట్టొచ్చి ఈరోజు తెలంగాణకు కృష్ణా జలాల్లో మరణశాసనం రాసింది మీరు కాదంటున్నా. అలాంటి మీరు ఈరోజు గొప్ప గొప్ప మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు గారు తన మామ కేసీఆర్ గారు అడ్డగోలుగా కాళేశ్వరం సంబంధించి డిజైన్ నిర్మించినప్పుడు పక్కన ఉన్నప్పుడు ఇది కాళేశ్వరం కూలేశ్వరం అయిన దాని మీద ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా. రాయలసీమ రత్నాలసీమగా మారుస్తామన్నటువంటి మీరు, బేసిన్లు లేవు బేస్యాలు లేవు అన్నటువంటి మీరు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణా జిల్లాలో తెలంగాణ మరణ రాసించినటువంటి వీళ్ళు ఇప్పుడు కొంచెం మాట్లాడడానికి కొంచెం సిగ్గన పడాలి.